ఉద్యమ ప్రస్థానం ముగిసిందా? నిన్న అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. ఇక మిగిలింది గణపతి, దామోదర్ మాత్రమే. ఏడాదిగా మావోయిస్టు పార్టీ కోలుకోని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సెంట్రల్ కమిటీలో ముఖ్యులైన మల్లోజులు, ఆసన్న సహా 20 మంది వరకు అగ్రనేతలు లొంగిపోయారు. హిడ్మా సహా కొందరి ఎన్కౌంటర్ తో దళాలు తుడిచిపెట్టుకుపోయాయి. 80వ దశకంలో పీపుల్స్ వార్ తో మొదలై 2004లో మావోయిస్టు పార్టీగా ప్రస్థానం కొనసాగింది. 4 దశాబ్దాల ఉద్యమానికి నాయకత్వం వహించింది తెలుగు వాళ్లే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, ఇక్కడ ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవ్జీ అలాగే రాజిరెడ్డిని ఎప్పుడు మీడియా ముందు చూపిస్తారు? ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో? మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టేనా, ఇంకా ఏమైనా మిగిలిందా? దాదాపుగా మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో తన ప్రాబల్యాన్ని పూర్తిగా కూడా కోల్పోయింది. ఒకప్పుడు ఉద్యమానికి కేంద్ర బిందువైన తెలంగాణ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ప్రకారంగా పూర్తిగా కంప్లీట్గా కూడా తెలంగాణలో మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఇద్దరు కీలక వ్యక్తులు, అటు ఎవరైతే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజితో పాటుగా మల్లా రాజిరెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరే అత్యంత కీలకం. వీళ్ళిద్దరిని చాలా కాలంగా కూడా తెలంగాణ ఎస్ఐబి లొంగుబాటుకు ప్రయత్నించింది. అయితే మార్చి 31 లోపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి మావోయిస్ట్కి సంబంధించినటువంటి అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ ఎప్పుడైతే చెప్పిందో ఆపరేషన్ కగార్ కంప్లీట్ అవ్వడానికి కేవలం ఇంకా 40 రోజుల సమయం ఉంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు అటు దేవుజీతో పాటుగా ఆయన మల్లా రాజిరెడ్డి, సంగ్రామ్ ఆయన పిలుస్తారు. ఈ ఇద్దరు లొంగిబాటు తర్వాత తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా కీలక నేతలంతా కూడా లొంగిపోయినట్టుగానే భావించాలి. ప్రస్తుతం దాదాపుగా మొత్తం 15 మంది ఉన్నారు. దాంట్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్ట్ పార్టీకి చాలా కాలం పాటు సెక్రటరీగా పనిచేశాడు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన విదేశాల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీగా నంబాల కేశవరావు ఉన్న సమయంలో ఆయన సెక్రటరీగా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆ తర్వాత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని తెలంగాణకు సంబంధించినటువంటి కోరుట్ల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్గా చాలా కాలం పనిచేస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం జనరల్ సెక్రటరీ సిపిఐ పార్టీ మావోయిస్ట్గా ఉన్నాడు. 1986వ సంవత్సరం నుంచి కూడా ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నారు. దాదాపు 44 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ లొంగుబాటు మావోయిస్ట్ పార్టీకి అత్యంత కోలుకొని దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ప్రస్తుతం తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళే కీలకంగా ఉన్నారు. చాలా కాలంగా చెప్తున్నాం మనం, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతున్నటువంటి ఈ సమయంలో మిగిలిన నేతలంతా కూడా గణపతితో పాటుగా తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి లాంటి నేతలే ఉన్నారు. వీళ్ళు గతంలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళ లొంగుబాటు తర్వాత మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిందని చెప్పొచ్చు. రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర డీజీపీ శివధరెడ్డి ముందు ఈ ఇద్దరితో పాటుగా వీరితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి 15 మంది అండర్గ్రౌండ్లో ఉన్న మావోయిస్ట్ అందరినీ కూడా చూపెట్టే అవకాశం ఉంది. గణపతి మాత్రం విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కరా అలియాస్ దామోదర్ మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. 1-2 రోజుల్లోనే వీళ్ళంతా కూడా మీడియా ముందుకి రాష్ట్ర డీజీపీ శివధరెడ్డి చూపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.